మనకు వన్ సైడ్ వేస్తారు. ప్రచారం జరిగింది. ఇక్కడ అభ్యర్థురాలు సో ముఖ్యంగా ఇక్కడ అంటే వచ్చిన తర్వాత రంగవాసులు చెప్తుంది ఏంటంటే వాళ్ళకు రోడ్డు సైడ్ కాలువలు మరియు వాటర్ సమస్య అని చెప్తారు. సో వాటర్ కూడా బోర్ కావాలని చెప్తారు. సో బోర్ తప్పకుండా ఈ కోడ్ అయిపోవడంతో వేపిస్తామని చెప్తున్నాను వాళ్ళకి. సో మరి మాకు ఇక్కడ అభ్యర్థురాలు తన ఓన్ ఖర్చులు పెట్టుకొని తను బోర్ వేపిస్తా అని చెప్తున్నారు. సో ఇప్పుడు తను వేపిస్తా అని చెప్తున్నది. ఎందుకంటే మనకి అధికారపూర్వకంగా చేయాలి అని అంటే ఇప్పుడు కూడుంది కాబట్టి ఇప్పుడు తను ఇప్పుడే తన ఓన్ ఖర్చులు పెట్టుకొని వేపిస్తాను. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అక్కడే. సో తప్పకుండా ఇక్కడ తండవాసులు ఏమేమి కావాలనుకున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ ఇల్లు అనేది మీకు సమస్య అయిపోయింది. సో తప్పకుండా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్లో వస్తుంది. తప్పకుండా వాళ్ళకి ఏప్రిల్లో సెకండ్ విడత పెట్టిస్తామని. మరి అదేవిధంగా కొన్ని ఇళ్ళు ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే బేస్మెంట్ కానీ మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలోనే కాదు 20 ఏళ్ల క్రితం మన ఇందిరం ఇళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వాళ్ళకి వాళ్ళ రికార్డులో ఇందిరం ఇళ్ళు చూపిస్తుందని అవి టెక్నికల్గా కూడా ఇంకో కొత్త జియో తీసుకురాబోతున్నారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారు. ఆల్రెడీ మీకు మొన్న పబ్లిక్ అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఇది సెకండ్ విడతలో వీళ్ళకన్నీ ఏదైతే శాంక్షన్ అవ్వలేదో అవి తప్పకుండా శాంక్షన్ చేయించే బాధ్యత కూడా మాదే. మరి అదేవిధంగా ఇళ్ళకి ఎవరైతే అర్హతలు ఉన్నారో సెకండ్ విడతలో పెట్టించే బాధ్యత కూడా మాదే. సో ఈ కాలువలైనా కానీ ఈ రోడ్లైనా కానీ వాటర్ సమస్య కానీ తప్పకుండా వాళ్ళ అభ్యర్థురాలని గెలిపించుకుంటే అయినాము కానీ అది తెల్లారే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అనేది జరుగుతుంది. తప్పకుండా కూడా అది చేపించే బాధ్యత కూడా మాదే. మేజర్గా ప్రభుత్వంలో మేము ఇప్పుడే చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో ఏమీ కూడా ఈ తండకి ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు. సో తప్పకుండా ఇది సీసీ రోడ్లే కాకుండా సైడ్ కాలువలు కనుక తీస్తే ఏదైతే ఇది డౌన్లో ఉందో రోడ్లు హైగా ఉన్నాయి తప్పకుండా సైడ్ కాలువలు ఎప్పుడైతే పెడతామో డ్రైనేజ్ తప్పకుండా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అది తొందరలోనే ఇప్పుడు మనకి కోడ్ అయిపోయిన తర్వాత మీరు అభ్యర్థురాలను గెలిపించుకుంటే తప్పకుండా చేస్తామని కూడా చెప్పండి.